కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి సంకల్ప సాధన సాకారానికి మహిళలు ముందుకు రావాలని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఉచిత నైపుణ్య శిక్షణ పొంది పారిశ్రామికవేత్తలుగా రాణించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. నిరుద్యోగ యువత మహిళలకు వనపర్తి జిల్లాలోని స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కొన్ని సంస్థలలో ఉద్యోగం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం ఉదయం బరికుంట మెడికల్ కళాశాల పక్కన ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల సాగు శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వి స్వాతి ల్యాండ్ బిల్డింగ్ కోసం వనపర్తి జిల్లా ఎంపీడీ ఆఫీస్ లో హాఫ్ ఏకర్ ల్యాండ్ సార్ మనకి వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే టెంపరీ బిల్డింగ్ కింద మన ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మన ట్రైనింగ్ కి ఇన్స్టిట్యూట్ కి 100% సూట్ అయ్యే ప్రతి బ్యాంక్ కి ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్ కరెస్పాండెంట్ అనేది ఇప్పుడు అందుకే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. ఆ రిక్రూట్మెంట్ అవుతుందో కాదో అది రెండో విషయం, కానీ మీరు ఈ 6 రోజుల్లో ఏవైతే నేర్చుకున్నారో అది మీ దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేదు. సో ముఖ్యంగా ఆర్సిటీ అంటే ఒక బ్యాంక్ కరెస్పాండెంట్గా జాబ్ ఒక అదే కాదు, మీకు స్కిల్ నేర్పించారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలని. సో దాంట్లో మీరు ముందుంటేనే మనం చేయగలుగుతాం. అందుకే డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో మన మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేపిస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ మీ కుటుంబానికి మీ గ్రామానికి ఇవన్నీ ఎంత చిన్న యూనిట్ అయినా పర్లేదు. ఉదాహరణకి ఒక 4 మహిళలు కలిసి మా కలెక్టరేట్లో ఒక క్యాంటీన్ పెట్టినారు. వాళ్ళకి డిఆర్డిఏ గారు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా వండాలి, ఎలా కస్టమర్స్ తోటి మాట్లాడాలి, వాళ్ళకి ఏం చేయాలని ఇచ్చారు. మనకి పక్కనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 150 మంది వచ్చి 4 సంవత్సరాలు చొప్పున 600 మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్లు, వాళ్ళ ప్రొఫెసర్లు అందరు కలిపి దాదాపు 700 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ క్యాంటీన్ లేకుండా మన ఎస్హెచ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఒక క్యాంటీన్ పెట్టినాం. ఇప్పుడు ఆ నెలకి దాదాపు ₹1,00,000 సంపాదిస్తున్నట్టు చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా హైర్ చేసుకోవచ్చు, ఆమెకి జీతం ఇవ్వచ్చు, ఆమె సొంతంగా తీసుకోవచ్చు. దీనికి ఏమీ హద్దు లేదు, దీనికి ఆకాశమే హద్దు. ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా మేము మొదలు పెడతాము. మీరు ఇక్కడే ఉండి 5 రోజులు 10 రోజులు అది కూడా త్వరలో స్టార్ట్ చేసేయండి రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా. అండ్ మీరు మీ సొంత ఊర్లోకి వాపస్ వెళ్ళిన తర్వాత ఇలా ఒక కార్యక్రమం ఉంది, మీరు కూడా ఎన్రోల్ కాండి. 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుకొని ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ స్కిల్లింగ్ ఎన్హాన్స్ చేసుకొని మీ గ్రామంలోనే ఏదో ఒక యూనిట్ పెట్టుకోండి. లేదు మేము టౌన్కి వచ్చి పెడతాం, పర్వాలేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, PMEGP. దాదాపు 20% సబ్సిడీ వస్తుంది. నాకు ఒక షాప్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తూ ఒక 2 లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేస్తుంది. ₹1,00,000 కావాలంటే 20,000 ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. మీరు కేవలం ఆ 80,000కి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీరు ఏదో ఒక కార్యక్రమంలో ఎలా మాట్లాడాలి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు ముందుకు వచ్చి కూడా చాలా మంది మాట్లాడారు. ఆంటర్ప్రిన్యూర్షిప్ అంటే ఏంటిదో మీకు చెప్పినారు, మంచి మంచి ఎక్సర్సైజ్ చేయించినారు. సో మీరు ఏదో ఒక చిన్న షాప్ కానీ ఏమన్నా టైలరింగ్ షాప్ కానీ మీకు డిఆర్డిఏ నుంచి కూడా మీకు చాలా సపోర్ట్ ఉంటుంది. మీ ఎస్హెచ్జి గ్రూప్ ద్వారా మీరు ఏమన్నా చిన్న యూనిట్ పెట్టుకోవచ్చు. దానికి లోన్ కావాలంటే మీకు బ్యాంక్స్ ఇస్తారు. మీకు యూనియన్ బ్యాంక్ నుంచి కూడా ఇక్కడ ATM గారు ఉన్నారు. ఏమన్నా యూనిట్ పెట్టుకొని మీరు 2-3 హైర్ చేసుకొని వాళ్ళకు కూడా జీతం ఇచ్చి మీరే ఒక ఆంటర్ప్రెన్యూర్ అయితేనే ఈ ఆర్సిటీ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. సో ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా జాబ్ చేయడం ఇదంతా రెండో విషయం.